ముందుగా డాక్టర్ రంగరామానుజాచార్య స్వామి వారిని మేము ప్రార్థన చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. మనకు ఈనాటి నుంచి ప్రారంభించి 18వ తేదీ వరకు భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని మన పెద్దలు ఆవిష్కరిస్తారు. ప్రారంభంలో రామానుజుల యొక్క చరిత్ర వైభవాన్ని ఒక్కొక్క అంశాన్ని విషగలితంగా స్పష్టంగా తెలిసేటట్టుగా ఈ సందర్భంగా మనం చేస్తారు. ఇక ఆరంభంలో అసలు భగవద్ రామానుజ అవతారానికి లక్ష్యం ఏమిటి, వారి భూమి మీద ఆవిర్భవించకపోతే వచ్చే నష్టం. దీని గురించి 2 మాటలు నేను మాట్లాడతాను. మానవుని యొక్క బుద్ధి నిన్న మనం చెప్పుకున్నట్టుగా కాల ప్రవాహంలో ఆయా కాలానికి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. తదనుకూలంగా జీవన విధానాన్ని సాగిస్తుంది. కేవలం జీవన విధానం అన్నదాన్ని మనం ఏమి జీవన విధానం అంటే ఏదో సంపాదించుకోవడం, కాస్త తినడం, పొద్దుట లేవడం, రాత్రి పడుకోవడం, మళ్ళీ లేవడం, పడుకోవడం, ఈ దైనందిన ప్రక్రియే జీవన విధానం. లేకపోతే దీనికంటే ఇంకోటి ఏదైనా కొంత జీవన విధానం ఉంటుందా అంటే అనుభవాన్ని బట్టి ఏదైనా ఉంటుందండి. 2 రకాలుగా ఉంటాయి. శరీరం వచ్చింది కనుక దీన్ని పోషించుకోవడం కోసం డబ్బు సంపాదించుకోవడం, ఆ సంపాదించే ప్రక్రియలో ఒక పరిమితమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఈ సామాజిక జీవన ప్రక్రియ ఒకటి ఉంటుంటుంది. ఇది ఉంటుండగానే మన శరీరంలో ఈ కరచరణ జవయముల కంటే చాలా విలువైన అపూర్వమైన ఒక పదార్థాన్ని భగవంతుడు మనకు అనుగ్రహించాడు. దానికే బుద్ధి అని పేరు. సరే, కొందరు బుద్ధి కాదని మనస్సు అంటారు. మనస్సు అనుకున్న బుద్ధి అనుకుని మనకేం నష్టమేం లేదు. ఒకటి ఉందని మాత్రం మనం ఒప్పుకుని తీరవలసిందే. అదియే తాను సామ్రాజ్యాన్ని వహించి మన జీవన విధానాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావయ్యా ఈ పని అంటే, నాకు అలా అనిపించిందండి అందుకని చేస్తున్నా అంటే. ఇంతకంటే సమాధానం ఏమీ లేదు. ఎవరిని అడిగినా ఎందుకు ఇలా మాట్లాడావు, ఎందుకు ఇలా తింటున్నావు, ఎందుకు ఇలా అక్కడికి వెళ్ళావు అంటే, అలా అనిపించిందంటే అలా చేయాలనిపించింది చేశాం అంటే. చేయాలని అనిపించే ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది. దాన్నే పాశ్చాత్యులు ఒక కాన్సెప్ట్గా చెబుతూ వన్ థింగ్ ఎగ్జిస్ట్, అయ్యా ఒకటే ఉందండి, దట్ ఈజ్ మై మైండ్ అన్నాడు ఒకడు. నా యొక్క బుద్ధి, నా మనస్సు అనే ఒకటి ఉందండి, అదే ఒకటే, అదే నాకు కనిపిస్తుంది, అదే చేయించేస్తుంది, నన్ను జీవింపజేస్తుంది. అందులో జీవన విధానాలని మన యొక్క ఆలోచనల మీద మన బుద్ధి లేదా మనస్సు దాని యొక్క పోకడల మీద మన జీవనం సాగుతూ ఉంటుంది. ఇలా సాగుతున్నటువంటి ప్రక్రియల్లో కొందరు ఏం చేస్తారంటే, ఆ బుద్ధిని కొంచెం సంస్కారవంతంగా చేసి, ఇదిగో ఇలా బ్రతకాలి, ఇలా ఆలోచించాలి అని కొన్ని ఏర్పాటు చేస్తారు, వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. అంటే బుద్ధికి ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆ విధంగా ఆలోచించేటువంటి ఒక స్వతంత్రత దానికి ఉన్నా, ఇలాగే ఆలోచించాలి, ఈ రకంగానే బుద్ధి యొక్క ఆలోచన క్రమం సాగాలి, దానివల్లనే నీ జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది, ఒక పరమ లక్ష్యం ఏర్పడుతుంది, జీవితం సార్థకం అవుతుంది, అందుకు ఇలా బ్రతకాలయ్యా అని చెప్పేటువంటి ధోరణులు కొన్ని వస్తుంటాయి మనకు సమాజంలో. ఆ వచ్చిన వాటికే దర్శనములు అని పేరు. మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెబుతాను. నా మాటలు ఎవరికి అర్థం కాదన్నవాడు ఇంతవరకు నేను వినలేదు. అందరూ నేను చెప్పేది దర్శనం చెబుతున్నాను, కానీ దర్శనాన్ని చాలా వెరీ క్లియర్గా మీ ముందు చెబుతాను. మీరు మనసులో పెట్టుకోండి. మీరు పుస్తకాలు చదవక్కర్లేదు. నేనేం చెప్పాను అది మనసులో పెట్టుకోండి. దర్శనం మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీకు ఇంతవరకు ఏం చెప్పాను నేను? మన మనస్సు, మన బుద్ధి అనేదే మన జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. ఆ సాగించేటువంటి మనస్సును నియమనం చేసి ఇలా ఉండాలి, ఇలా ఆలోచనలు సాగాలి, ఇలా ఆలోచనలు సాగితే
ఈ క్రమమైన పద్ధతిలో కనుక బుద్ధి ప్రవర్తిస్తే నీ జీవనం భద్రంగా సాగుతుంది. ప్రక్రియలు ఆయా కాలాల్లో మనకు వీటిని దర్శనములు అని. దర్శనం అంటే అర్థం ఏంటంటే ఒక సరైన మార్గమును చూపించుట. మార్గం చూపించకపోయినా పోతాను, తుప్పల్లోకం డొంకల్లోకం మన ఇష్టం, ఎలా బుద్ధి ఎక్కడి పోస్తే అడి పోతాం. కానీ నాయన అలా వెళ్ళొద్దాయా, ఇలా వెళ్ళు, ఇలా వెళితే సుఖంగా వెళతావు, తొందరగా వెళతావు, నీ లక్ష్యాన్ని చేర్చుకుంటావు అని చెప్పే ఒక ప్రక్రియ, దాన్ని దర్శనం అంటారు. ఇటువంటి దర్శనాలు అనాదిగా మనకు వస్తున్నాయి. ఎందుకంటే మానవులు అనాదిగా ఉన్నారు, మానవుల యొక్క శరీరాలు బుద్ధులు అనాదిగానే ఉన్నాయి కనుక ఈ ఆలోచన ధోరణులు కూడా ఇవాళ కొత్తగా ఏమీ ఏదో ఫలాని సంవత్సరంలో పుట్టిందనే నియమం ఏం లేదు, అనాదిగా ఆలోచన ధోరణులు ఉన్నాయి. ఈ ఆలోచన ధోరణులు అన్నింటికంటే సర్వప్రథమమైన ధోరణి ఒకటి ఉంది. అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరికైనా, మీకైనా మాకైనా అందరికీ హాయ్, ఇలాగే ఉంటే బాగుంటుంది, ఇలా బతికితే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమిటండి, దేవుడు లేడు, దెయ్యం లేదు, సంబంధ బాంధవ్యాలన్నీ ఇక్కడ ఇంత ఉన్నంతవరకే, ఈ స్నేహితుడు, ఈ తల్లి తండ్రి, వీటితోటి పెద్ద మనం బాధపడక్కర్లేదు, ఈ శరీరం కంటే వేరే ఏమీ లేదు, దీన్ని హాయిగా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ఎలా వీలైతే అలా అప్పు చేసి అయినా సరే పప్పుగూడు తిని దీన్ని బ్రతుకు, ఇంతకంటే ఏమీ లేదు, నీకు శాస్త్రం లేదు, ప్రమాణం లేదు, ఏమీ లేదు. ఇది చారు వాక్కు. దీనికి ఏమని పేరు? చారు వాక్కు. అందంగా ఉంటుంది కదా. ఏమండి, ఇలాగే ఉండండి అంటే కష్టం. నీ ఇష్టమయ్యా, ఏది పడితే తిను, ఎక్కడ పడితే అక్కడికి పో, ఎలా కావాలంటే అలా బ్రతుకు, ఎవరు చెప్పిన మాట నువ్వు వినక్కర్లేదు, ఎవరితోటి నువ్వేం పెద్ద రిలేషన్స్ పెట్టుకోకర్లా. ఎందుకంటే ఈ శరీరం పోయిన తర్వాత ఇంకే బూడిదైపోయిన తర్వాత ఏముంటుంది? యావజ్జీవం సుఖం జీవేత్. బ్రతుకున్నంత కాలము ఒకటి బుర్ర కొట్టో, ఒక కడుపు కొట్టో, వాడిని తిట్టో, వీడిని నెట్టో సుఖంగా బ్రతుకు. రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసైనా సరే హాయిగా నెయ్యి వేసుకుని పప్పు కూడా తిను. భస్మీభూతస్య దేహస్య. ఇవాళ నువ్వు పైగా మన వాళ్ళు లీగలైజ్ చేశారనుకోండి, ఐపీ పెట్టేయచ్చు, ఎన్ని లక్షల కోట్లైనా పుచ్చుకోవచ్చు, ఐపీ పెట్టేయచ్చు. ఇటువంటి ప్రక్రియ మన వాళ్ళే ఇన్వెంట్ చేసి పెట్టారు. వాడేమన్నాడు, ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి పుచ్చుకుంటే ఎంత తింటే ఏమైతే ఏమిటి, ఈ శరీరం కాల్చేసిన తర్వాత లేదా పూడ్చిపెట్టేసిన తర్వాత పునరాగమనం కుతహ, ఎక్కడికి వస్తుంది, మళ్ళీ తిరిగి వస్తుందా? దీన్ని పట్టుకునేవాడేవాడు అండి. ఎన్ని కోట్లు అప్పు చేసినా ఎగ్గొట్టేసిన తర్వాత ఒక రోజున వాడు పోతాడు, పోయిన తర్వాత తగలబెట్టిన తర్వాత ఇంకా ఎవరిని పట్టుకోవాలి? పట్టుకోవడానికి ఏముంది? అందువల్ల హాయిగా నీ స్వేచ్ఛ, విశృంఖలంగా బ్రతుకు. ధర్మం లేదు, డబ్బు కామం రెండే ఉన్నాయి. నీకు శరీరం ఉంది కనుక, కళ్ళు ఉన్నాయి కనుక, నోరు ఉంది కనుక, అండ్ దానికి సుఖము కలిగే విధముగా అనుకూలముగా నువ్వేమైనా చెయ్యి, దానికోసం డబ్బు సంపాదించు, ఆ సుఖాన్ని పొందటం కోసమే డబ్బుని వినియోగించు. అందువల్ల అర్థము కామము రెండే పురుషులు అర్థించవలసింది, మానవుడు కోరవలసింది, సంపాదించవలసింది అంతకంటే ఏమీ లేవు. ధర్మం లేదు, మోక్షం అంతకంటే లేదు. ఇటువంటివి చారు వాక్కు అంటారు. ఈ చారు వాక్కులు బాగా సమాజంలో ప్రబలిపోయినాయి. ప్రబలిపోతే ఒక కాలం వచ్చేటప్పటికల్లా ఇదేమిటండి విశృంఖలంగా ప్రతివాడు ఇలా బ్రతికేటి, వాడిని కొట్టేసేసి, వాడిని కొట్టడమే నాకు లక్ష్యం, నేను సుఖంగా ఉండడమే కావాలి, కానీ వాడు ఎవడు పోతే నాకేమిటి? ఇలాంటి విశృంఖలమైన జీవన విధానం వల్ల సమాజం భ్రష్టమైపోతుంది. 10 కాలాలు ఉండవలసిన సమాజం ఇవాళే నశించిపోతుంది అని కొంచెం బుద్ధిమంతులైన వాడు బుద్ధిని ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకుంటూ ముందు నుంచి ఆలోచన ధోరణిలో ఉన్నవారు కొందరు బయటకు వచ్చారు. బయటకు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇది సరైన పద్ధతి కాదు, ఒక విషయం మేము చెబుతున్నాం, నైతిక జీవనం చాలా అవసరం. దేవుడు ఉన్నాడా లేడా మనకు అవసరం లేదు, పునర్జన్మ ఉందా లేదా మనకు అవసరం లేదు, శాస్త్రం ఉందా లేదా ఇవే మనకు అక్కర్లా. కానీ నీవు సుఖంగా బ్రతికేటప్పుడు నీ ప్రక్కన ఉన్నవాడి సుఖమును కూడా నువ్వు చూడాలి. అలా చూస్తేనే నువ్వు సుఖముగా నీ జీవనాన్ని చివరి వరకు సాగించగలవు. లేదు నీ సుఖమే నువ్వు చూసుకుని పక్కవాడికి దుఃఖాన్ని చూస్తే వాడు ఏ రోజు నిన్ను నెమ్మదిగా వేసేస్తాడు. అందువల్ల నువ్వు సుఖంగా ఉండు, నీ చుట్టూ ఉండేటువంటి సంఘాన్ని, సమాజాన్ని సుఖంగా ఉండలేవు. సంఘం శరణం గచ్చామి. ఈ ప్రక్రియ తర్వాతి కాలంలో నెమ్మదిగా ఇది వచ్చింది. చార్వాకానికి అన్నదమ్ముల్లాగా ఈ రెండవది ఈ ప్రక్రియ వచ్చింది.
సరే, తరువాత దీన్ని బుద్ధుడు స్వీకరించాడు కనుక అది బౌద్ధం అని పేరు పెట్టాం. కానీ ఆయనకు లేకపోవడమే ఈ భావన ఉంది. చార్వాకులు అనేటువంటి వాళ్ళు ఒకరు వచ్చి వారు బృహస్పతి గారిని నాయకుడిగా చేసుకుని వారి చేత మనకు సిద్ధాంతం, చార్వాక సిద్ధాంతం చెప్పారు కనుక ఇప్పుడు ఇవి దర్శనాల్లో చార్వాక సిద్ధాంతం చెప్పుకుంటాం. కానీ వాళ్ళు లేకపోయినా ఉన్న ఓ భావన ఒకటి ఉంది. బుద్ధుడు ఉన్నా లేకపోయినా ఓ భావన ఏముంటుంది? ఇతర జీవహింస చేయవద్దు, వాటిని సుఖంగా బ్రతుకు, నువ్వు వాటిలో నువ్వు కూడా సంఘజీవిగా సుఖంగా బ్రతుకు నాయన అని ధర్మం అనే దాన్ని ఒకదానిని చేర్చి ధార్మిక జీవనం చాలా అవసరము, సచ్చారిత్రము చాలా అవసరము అని ఒక ప్రక్రియ తీసుకొచ్చారు. దీనికి ఏమిటి ప్రమాణం అంటే మేమేం ప్రమాణాలు ఒప్పుకోము, వేదాలు కాదు, శాస్త్రాలు కాదు, ఏమీ కాదు, దేవుడు లేడు, ఏం లేడు, సుఖంగా బ్రతుకు, కానీ ఆ బ్రతికేటప్పుడు ధర్మబద్ధంగా బ్రతుకు, నైతికమైన జీవన విధానాన్ని సాగించమని మనకు మరొక ఆలోచన వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత అదేటువంటిదో ఇదేటువంటిదే, దీంట్లో దీని పరమ లక్ష్యం ఏముంటుంది? పశువులు ఉన్నాయి కదా, అవి తింటాయి, హింసించకుండా ఉన్నవి ఎన్ని లేవు, అన్ని కుందేళ్ళు వాడిని ఏమైనా హింసిస్తాయా? ఏమి వాడుదామని బతుకుతుంటాయి. అనేక జంతువులు ఉన్నాయి పశుపక్షుల్లో కూడా, ఎదుటి వారిని హింసించకుండా హాయిగా చక్కగా బ్రతుకుతూ ఉన్నాయి కనుక వాటికంటే మనకి తేడా ఏమిటి? అందరూ ఇది కాదు, ఇంతకంటే ఏదో పైన ఉన్నది అనే ఆలోచన ధోరణి మనకు తర్వాత మనకు ఈ సామాజిక జీవన ప్రక్రియలో మనకు వచ్చింది. ఆ వచ్చిన ప్రక్రియే మనకు వైదికమైన జీవన విధానం. ఎందుకంటే వేదం మాకు ఒక శాస్త్రం ఉంది. ఆ వేదం చెప్పింది నాయన ఇలా బ్రతుకు, ఇలా బ్రతకవద్దు అని విధి నిషేధములు. అంటే చెయ్యవద్దు అనేదేవో అది లిస్ట్ అవుట్ చేసేసింది, ఏది చెయ్యవచ్చునో అది లిస్ట్ అవుట్ చేసింది. జీవన విధానం ఎలా సాగాలో, ఏమి చెయ్యాలో ధర్మం అనే పేరుతోటి వేదం చెప్పింది. ఆ వేదమే నాయన ఎందుకు ఈ ధర్మం చెయ్యాలి, ఈ రకమైన జీవన విధానం ఎందుకు సాగాలి అంటే, నాయన నీకు తెలియనిది ఒక అలౌకికమైన దివ్య శక్తి ఒకటి ఉందిరా నాయన, ఆ శక్తియే ఈ ప్రపంచానంతటినీ నియమిస్తూ ఉన్నది. నీకు తెలిసినా తెలియకపోయినా, నీ బుద్ధికి తట్టినా తట్టకపోయినా, అందినా అందకపోయినా ఆ అలౌకికమైన శక్తి ఒకటి ఉన్నదని నువ్వు విశ్వసించి నీ జీవనాన్ని ధార్మికంగా సాగించు. అలా సాగించినప్పుడు నీకు ఈ లౌకికంగా నువ్వు అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు ఏమీ లేనటువంటి ఒక నిరామయమైన, ఒక శాశ్వతమైన స్థితిని నువ్వు పొందగలుగుతావు. అదే నీకు పరమలక్ష్యం. పశుపక్ష్యాదులకి లక్ష్యం లేదు. ఏ పశువు నేను మోక్షమును పొందాలని అనుకోదు, ఏ పక్షి నేను మోక్షమును పొందాలని అనుకోదు. ఇక్కడ ఏమైనా దొరికిందా తినడమే. ఆ దొరికిన దాంట్లో మంచి చెడ్డలు కూడా దానికి అక్కర్లేదు. ఒకప్పుడు కావాలంటే పక్కన ఉన్నదాన్నే కూడా నోట్లో వేసుకోతున్నాయి. బ్రతకడమే దానికి ముఖ్యం అన్నమాట. ఇలా బ్రతుకుతున్న వాటిలో కొంచెం మంచిగా బ్రతికేవి కొన్ని జంతువులు ఉంటాయి, సాధువులుగా ఉండేటువంటివి ఉంటాయి. సాధు జంతువులు, క్రూర జంతువులు రెండు రకాలుగా ఉంటాయి. వాటికంటే మనిషి ఒక ఉత్తమమైనటువంటి ఆలోచనతో ఒక ప్రమాణాన్ని తీసుకుని, ఒక శాస్త్రాన్ని, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని జీవన విధానం సాగించాలి అనేది వైదిక సనాతనమైన ధర్మము ఈ దేశంలో పుట్టింది. ఈ వైదిక సనాతన ధర్మం ఎవరు పుట్టించారండి, ఎవరు దీన్ని ప్రచారం చేశారని మనం ఏం చెప్పలేము. ఎవరు వ్యక్తులు మనకేమీ కనపడరు. ప్రాచీనులైన మహర్షులు మాత్రమే వారు వేదములను అధ్యయనం చేసి, వేదంలో ఉండేటువంటి తత్వాన్ని తాము దర్శనం చేసి, ఆ దర్శించినటువంటి దాని యొక్క ఫలమును తమ జీవనంలో తాను అనుభవించిన తర్వాత ఇదే దర్శనం, ఇదిగో ఈ సరైనటువంటి దర్శనం, మంచి చూపు ఇదే, ఈ చూపు సమాజంలో ఉండేవాళ్ళందరికీ కావాలి అని మహానుభావులు, 6 మహానుభావులు, వారు ఋషులు, వారు 6 దర్శనములను మనకిచ్చారు. అవి వేదమునకు ఉపకరించేటువంటి దర్శనములు. ఈ 6 దర్శనములు కూడా వేదానికి ఉపకరించే దర్శనములు. ఇవి కాకుండా ఇదే మార్గంలో మరికొన్ని దర్శనములు, అంటే వేదం ఉన్నది, వేదం ప్రమాణము, వేద ప్రమాణాన్ని అనుసరించి మేము ఈ ప్రక్రియను చెబుతున్నామని చెప్పినవి ఆస్తిక దర్శనములు అనే పేరుతోటి మరికొన్ని దర్శనాలు వచ్చాయి. దాదాపు 13-14 దర్శనములు మనకు ఇవాళ పరిగణనలోకి వస్తున్నాయి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. ఇది ప్రక్రియ. ఇది అనాదిగా మానవుని యొక్క ఆలోచన ధోరణిలో జీవన విధానంలో వస్తున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనకు తెలిసిన చరిత్రలో మొట్టమొదటి ఋషుల తర్వాత మొదటివాడు కొంచెం చక్కగా ఆలోచన చేసిన వారు, వేద ప్రామాణ్యాన్ని చెప్పినటువంటి వారు, నాయన వేదం చెప్పినట్టుగా నువ్వు నడవాలో అని చెప్పినవారు, అటు కొంచెం చార్వాకవాదాన్ని అటువంటి వాదాలని కొంచెం ప్రక్కకి నెట్టిపారేయటం కోసం కృషి చేసిన పెద్ద మనిషి ఆయన శంకర భగవత్పాదులు. అంటే శంకర భగవత్పాదుల కంటే ముందు ఆచార్యులు ఎవరైనా ఉన్నారంటే మనకేం తెలియదు. భర్తృ ప్రపంచాచార్యుడు ఎవరో ఉన్నారు, వారంటే లెజెండరీ పర్సన్స్, గ్రంథాల్లో వారు కనిపిస్తారు తప్ప జీవితంలో మనకేమి కనిపిస్తారు. మనకు తెలిసినంత వరకు దార్శనికమైన ప్రక్రియ, ఈ ఆలోచన ధోరణి క్రమబద్ధంగా ఎక్కడి నుంచి సాగింది అంటే శంకర భగవత్పాదుల నుంచి సాగింది. వారు 2000 సంవత్సరాల ముందు వారు, 3000 సంవత్సరాల ముందు వారు ఇవేం కాదు. అవి ఇంతమంది ఒకరే ఉన్నారు, శంకరులు ఒకరే ఉన్నారు. వారు అనుకుంటారు సంప్రదాయంలో అలాగే చెబుతున్నారు. మనం ఆడవారు పూర్వ యుగాల కన్నా మనం అనుకున్నట్టే వారు శంకర భగవత్పాదులు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల ముందు వారు అంటారు. అలా అంటే శంకర భగవత్పాదుల యొక్క శిష్యుల సంగతి గోవిందాచార్యులు, గౌడపాదాచార్యులు, ఇంకోరు 50 మంది ఉన్నారు. వీరందరికీ చరిత్ర ఉందిగా, చరిత్రలో కనిపిస్తుంది. శంకర భగవత్పాదుల యొక్క వారు ఉన్నటువంటి కాలము, వాళ్ళ తల్లిదండ్రులు వారు నివసించిన కాలడి అనేటువంటి ఓ గ్రామము, ఆనాటి జీవన ప్రక్రియతో అన్వయించిన వారు కొందరు, వాళ్ళకి చరిత్ర దొరుకుతుంది కనుక వీరిని తీసుకెళ్ళి మనం ఎక్కడో పెట్టేస్తామంటే అది ఒప్పుకోరు. అందుకే వాళ్ళలోనే కొందరు ఒప్పుకోరు, కొందరు అలా చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎప్పుడైతే మాయావాదం అనేది లోకంలో బాగా వచ్చేసి చిచి ఏమిటండి అద్వైతం, అంతా అద్వైతంగా మాట్లాడుతున్నాడు, అదే మాయ మాటలు చెబుతున్నాడు అనే ధోరణి వచ్చేటప్పటికల్లా ఇద్దరిని శంకరుని తయారు చేశారు. మాయావాది శంకర, మూల శంకర అని ఇద్దరు శంకరుల్ని ఒక సంప్రదాయ రీతిలో వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందువల్ల ఈ మాయావాదం అనేది అద్వైతంలో ఒక భాగంగా అయిపోయి అది ఆఖరికి మాయావాదమే అద్వైతం అనే ప్రక్రియ వచ్చేటప్పటికల్లా ఈ దీనిలోంచి ముఖాన్ని రక్షించుకోవడం కోసం మాయావాది శంకర ఆయన 8వ శతాబ్దంలో వచ్చినారు. కానీ మూల శంకరుడు ఉన్నారు. ఆయన శంకర సాక్షాత్ పరమశివుడే శంకర రూపంగా వచ్చాడు. ఆయన 2000-3000 సంవత్సరాలు ముందే ఉన్నటువంటి వాడు. ఆయన ప్రాచీన శంకరుడు అని ఒక భావన తీసుకొచ్చారు. కానీ నిజానికి ఆలోచిస్తే మనకు గ్రంథములు దొరుకుతున్నంత వరకు చూస్తే మీరు మాయావాద శంకరులు అనండి, ఇంకో శంకరులు అనండి, ఒకరే శంకర భగవత్పాదులు మనకు దొరుకుతున్నారు. మొట్టమొదటిగా బ్రహ్మసూత్రములకు మనకు లభించినంత వరకు, అది గుర్తుపెట్టుకోండి, మనకు లభించినంత వరకు, లభించిన వాటి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. లభించిన వాటిలో శంకర భగవత్పాదులు రాసినటువంటి వ్యాఖ్యానమే, బ్రహ్మసూత్రముల మీద వారు చేసినటువంటి వ్యాఖ్యానమే మొట్టమొదటి వ్యాఖ్యానము. ఆ తర్వాత భాస్కరాచార్యుల వారని ఒకరు వచ్చారు. శంకరాచార్యుల వారికి చాలా సన్నిహిత కాలంలోనే భాస్కరాచార్యుల వారు వచ్చారు. వారు కూడా శాంకర మతాన్ని మొట్టమొదటిగా తిరస్కరించినటువంటి వారు. శాంకర మతంలో ఉండే లోటుపాట్లన్నీ గమనించి, ఇదిగో వేదానికి ఇలా అర్థం చెప్పారే వీరు, వీటిని అప్రామాణ్యాన్ని చెబుతున్నారే, అయ్యో ఇది సరిగా లేదే, కొంచెం ఏదో దీన్ని దిద్దుబాటు చేయాలి అని ఆలోచన చేసి మనకు మొట్టమొదటిగా ఆ ప్రక్రియను తీసుకొచ్చినటువంటి వారు భాస్కరాచార్యుల వారు. ఆ భాస్కరాచార్యుల వారికి తరువాత కొద్ది కాలానికి మనకు భగవద్ యామునాచార్యుల వారు భూమి మీదకి వచ్చారు. ఆ యామునాచార్యుల వారు మొట్టమొదటిగా శంకరుల యొక్క సిద్ధాంతాన్ని భాస్కరుల తరువాత, గుర్తుపెట్టుకోండి, భాస్కరాచార్యుల వారి తరువాతి కాలంలో శంకర వాదాన్ని స్పష్టంగా బయటికి తీసి దానిని ఖండనం చేసినటువంటి వారు. మన సంప్రదాయంలో మొట్టమొదటిగా బ్రహ్మసూత్రముల మీద సూత్రాలు తీసుకుని ఏవో కొన్ని సూత్రాలైనా అర్థం రాసిన వారు యామునాచార్యుల వారు. అయితే వారు మొత్తం మీద వ్యాఖ్యానం చేయకుండా ఏం చేశారేమో మనకు తెలియదు, మనకు పుస్తకాలు ఇది దొరకటం లేదు. ఒక 4 సూత్రాలు మాత్రం తీసుకుని ఉత్పత్తి అసంభవాధికరణం అని పాంచరాత్ర ఆగమము యొక్క ప్రామాణ్యాన్ని చెప్పే 4 సూత్రాలు తీసుకుని ఆ సూత్రాలకు చాలా విలక్షణమైన అర్థము వారు చెప్పారు. పాంచరాత్రం ప్రమాణమే భగవద్ ఆరాధన ప్రక్రియలో వినియోగింపబడేది, నారాయణుడే పరతత్వము అని ఈ రకమైన ప్రక్రియ మనకు యామునాచార్యుల వారు తీసుకొచ్చారు. అయితే యామునాచార్యుల వారి కాలంలో వారు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 రకాలు. ఒకటి వెలుపరి దర్శనముల యొక్క తాకిడి, రెండవది అంతర్గతంగా ఉండేటువంటి సంప్రదాయంలో ఉండేటువంటి ఇబ్బందులు కొన్ని వచ్చాయి.
ముఖ్యంగా ఆలయాల్లో వారు శ్రీరంగంలో ఉండేవారు. శ్రీరంగంలో ఆరాధనా విధాన ప్రక్రియ అంతా కూడా చూస్తుండేవారు. ఈ చూస్తున్న ప్రక్రియలో ఇక్కడ ఈ ఆరాధనా విధానంలో రెండు ఉన్నాయి మనకి. వైఖానసం, పాంచరాత్రం 2 ప్రక్రియలు మనకు అనాసిద్ధంగా ఉన్నాయి. ఈ ఉన్నటువంటి ప్రక్రియల్లో కొందరు దాన్ని ఆశ్రయించడం, దీన్ని ఆశ్రయించడం అనేది సాగుతూ ఉన్నది. వారి కాలం నాటికే సాగుతున్నది. ఈ ఇబ్బంది కొంత వచ్చింది. అంటే వైఖానసంతో ప్రక్రియతో కొంచెం వీరికి అక్కడ ఆ ఆలయ అర్చనా విధానంలో అర్చనా విధానం సాగించాలి అనే దానిలో కొంత ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది వచ్చినప్పుడే వారు ఆగమ ప్రామాణ్యం అనే గ్రంథం రాయవలసి వచ్చింది. లేకపోతే ఆగమ ప్రామాణ్యం రాయవలసిన అవసరమే లేదు వారికి. ఎందుకు రాయాలి? ఒక పాంచరాత్రాగమాన్ని అది ప్రమాణం అని చెప్పాలా? అంటే ఆనాడు ఏమైంది? ఎవరైతే పాంచరాత్రాగమాన్ని అనుసరించి ఆలయాల్లో అర్చన చేస్తుంటారో వారు బ్రాహ్మణులు కాదు. ఇంకోటి ఇలాగ అపమార్గములు. వారంతా ఏదో నందాదీపంలో ఉండేటువంటి నూనెని స్వీకరిస్తారు, ప్రసాదాన్ని నిర్మాల్యం స్వీకరిస్తారు. అబ్బాయి ఇది సరైనది కాదు, వీరెవరు కూడా సరైన వారు కాదని పాంచరాత్రుల మీదే, అంటే పాంచరాత్ర ప్రక్రియను అనుసరించిన వారి మీదే ఒక రకమైనటువంటి సామాజికమైన ఒక ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు భగవద్యామునాచార్యులు వారు అయ్యో మరి భగవాన్ ముఖంలోంచి వచ్చింది కదా సాక్షాత్తుగా చతుర్వేద సమన్వితమని 4 వేదములతో సమానమైనటువంటిదిగా చెప్పారు కదా. ఇదా ఉపనిషత్ తత్వం ఇందులో ఉందని చెప్పారు. అటువంటి ఈ పాంచరాత్రానికి మరి ఇంత నింద సమాజంలో వస్తుంది, మరి దీనికి ఎలా సమాధానం చెప్పాలని పాపం వారు అప్పుడు ఆగమ ప్రామాణ్యం అనేటువంటి గ్రంథాన్ని వారు రాశారు. కానీ వేదాంత దర్శనాన్ని సమగ్రంగా వారు అందివ్వటానికి తగినటువంటి వ్యవస్థ లేకపోయింది. ఎందుకంటే వృద్ధులైపోయారు. వృద్ధులైతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ బుద్ధి పనిచేయదు, ఆలోచన చేయలేరు. పైగా వారికి సహకరించేవారు ఎవరూ లేరు. ఇంకొకరెవరు ఆనాడు కాలంలో ఉండేటువంటి పండితుల్లో పెద్దగా వారితో ధీటుగా సమంగా ఉండి కాస్త సహకరించేటువంటి వాళ్ళు ఎవరంటే ఎవరూ కనపడలేదు. అందువల్ల ఒక మార్గం అయితే వేశారు తప్ప వారు అక్షుణ్ణముగా ఆ మార్గాన్ని చెయ్యలేకపోయారు. కానీ వారి అదృష్టం వల్ల భగవద్ రామానుజులు వారికి కనిపించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా రామానుజులు వారిని చూడంగానే వారి యొక్క ఆలోచనాధారణలు, వారి యొక్క అచూపు, వారి యొక్క జీవన ప్రక్రియ అప్పటికి తెలుస్తుంది కదా. చిన్నపిల్లవాడైనా కానీ ఎలా ఉన్నారు, ఎలా తింటున్నారు, ఎలా తిరుగుతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు తెలుస్తుంది కదా. ఇవన్నీ ఆయన తన శిష్యుల ద్వారా గమనించి రామానుజుల వారు బాలరామానుజుల యొక్క వారి యొక్క ప్రతిభా వైభవాన్ని వారు బాగా గుర్తించి ఎలాగైనా సరే అది రత్నమని తెలిసినప్పుడు ఊరుకోకూడదు, దాన్ని చక్కగా సానబట్టాలి. మంచి రత్న పరీక్షకుల దగ్గర పెట్టి ఆ దానికి ఇంక బనేలు వచ్చేట్టుగా తీర్చిదిద్దినట్టయితే అది దానికి విలువ వస్తుంది. అది కలిగినటువంటి వారికి కూడా లోకానికంతటికి చాలా విలువ వస్తుంది. అందువల్ల రామానుజుని తీర్చిదిద్దాలని మహానుభావులు తమ శిష్యులైనటువంటి వారిని 5గురిని వారే నియమనం చేసి వారి ద్వారా రామానుజుని దిద్దుబాటు చేసే ప్రక్రియ ఏర్పడింది. అయితే రామానుజుల వారి యొక్క అవసరం ఏమిటి? అది ప్రశ్న మనకి. శంకర భగవత్పాదులే మార్గం వేసేశారు కదా. యమునాచార్యుల వారు తర్వాత వారు వేశారుగా, భాస్కరాచార్యుల వారు వేశారు, ఇంకోరు వేశారు కదా. వేసినప్పుడు రామానుజుల వారి యొక్క అవసరం ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నదే 2 రకాల వాళ్ళు సాధారణంగా రామానుజుల కాలానికి ఉన్నారు. ఒకరు బాహ్యులు, అంటే మాకు వేదం ప్రమాణం కాదు, వేదం చెప్పింది మేము వినం, శాస్త్రం మాకు ప్రమాణం కాదు అని వేదబాహ్యములైన వాదములు చేసేవారంతా కూడా బాహ్యులు వారు. అది శంకర భగవత్పాదుల కాలంలోనూ ఆ బాహ్యులు ఉన్నారు. రెండవ వారు రామానుజుల కాలానికి వచ్చిన వారు మరొక వర్గం తయారైంది. ఏమిటా వర్గం అంటే కుదృష్టులు అనే మరో వర్గం తయారైంది. వేదం మాకు ప్రమాణమే, వేదం ఏం చెప్పినా మేము చేస్తాం, కానీ వేదానికి ఆ మాటకి ఇలా అర్థం చెప్పాలి, ఇక్కడ ఉన్న మాటకి ఇలా అర్థం చెప్పాలి, అలా చెప్పడానికి వీల్లేదు అని వేదానికి తమ స్వకపోల కల్పనంతో తమ ఇష్టం వచ్చినట్టుగా ఆ వాక్యాలకు అర్థములను మార్చి ఆనాటి సమాజానికి రంజకంగా ఉండేటట్టుగా అర్థాలు చెబుతూ నడిపించినటువంటి ప్రక్రియ అది కుదృష్టి అంటారు. వేద బాహ్యులు కొందరైతే కుదృష్టులు ఈ 2 రకాల వాళ్ళు వచ్చారు. బాహ్యులు వెనక నుంచి ఉన్నారు. శంకర భగవత్పాదుల కాలానికి బాహ్యులు ఉన్నారు. కానీ కుదృష్టులు ప్రత్యేకంగా యామునుల కాలానికి వచ్చారు. యామునుల కాలం నుంచి రామానుజుల కాలానికి వారు చాలా బలపడి ఈ కుదృష్టి బాగా ఎక్కువ వచ్చేసింది. అంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు వేదవాక్యాలకు అర్థాలు చెప్పడం, దర్శనం అంతా కూడా తమ తోచినట్టుగా చేయటం అనే ప్రక్రియ వచ్చింది.
ఈ వచ్చినప్పుడు దీన్ని నివారించవలసిన అవసరం ఒకటి ఉన్నది. రెండవది, శంకర భగవత్పాదుల వారు ఏ వాదములను వారు ఖండనం చేశారో రెంటిని ఖండించారు. ఒకటి చార్వాకవాదం, రెండవది బౌద్ధవాదం. మొదటి వాదాన్ని వారు ఏ దశలోనూ స్వీకరించలేదు, కానీ రెండవ వాదాని పట్ల కొంచెం అక్కడక్కడ ఉదాసీనత చూపించినట్లుగా రామానుజుల వారి దృష్టిలోకి స్పష్టంగా వచ్చింది. ఎక్కడ వచ్చింది? బౌద్ధులు మాట చెప్పారు, అయ్యా 2 సత్యాలు ఉన్నాయండి. ఒకటి నిక్కచ్చయిన సత్యం, 2 అబద్ధపు సత్యం. ఒకటి నిక్కచ్చిగా సత్యమే, రెండవది అబద్ధపు సత్యం, అంటే సత్యంలా కనిపిస్తుంది కానీ సత్యం కాదు. ఇటువంటివి 2 ఉన్నాయి అన్నారు. ఈ 2 సత్యాలు అంటే నిజమైన సత్యము, అబద్ధపు సత్యము, ఈ రెంటిని ఆశ్రయించి మా దర్శనం ముందుకు నడుస్తుంది. బౌద్ధుల యొక్క దర్శనం ముందుకి ద్వే సత్యే సమాశ్రిత్య బౌద్ధానాం ధర్మదర్శన లోక సంవృత్తి సత్యత్వం సత్యత్వం పరమార్థత అని పాపం వాళ్ళు చెప్పారు. అంటే ఏమిటి దాని ఉద్దేశం? ఏమిటంటే నిజానికి ఏమీ లేదు, అంతా శూన్యమే. కానీ జీవన విధానాన్ని చూస్తే మీరున్నారు, నేనున్నాను, మీ కష్టాలున్నాయి, నా కష్టాలున్నాయి, మీ జీతాలు ఉన్నాయి, మీ కుటుంబాలు ఉన్నాయి, మీ చుట్టూ సమాజం ఉన్నది, పశువులు పక్షులు అన్నీ కనిపిస్తున్నాయి. కనిపిస్తుందని అంత తొందరగా ఎలా కాదంటాము? ఏమీ లేదంటే కుదరదు కదా. అందువల్ల కనిపిస్తూ ఉన్నట్టుగా ఉండేటువంటిది ఒకటి, ఇది వ్యవహారంలో సత్యం అంటారు దీన్ని. పరమార్థంగా చూస్తే ఏమీ కాదు, సత్యం కాదు. ఎందువల్లంటే ఈ మనుషులు ఉండరు, ఈ పశువులు ఉండవు, ఈ చెట్లు ఉండవు, ఈ పుట్టలు ఉండవు, ఇవాళ కనపడుతున్నాయి, రేపు పోవచ్చు. ఇది మన కళ్ళ ముందు అనుభవంలోకి గోచరించిన విషయం కనుక ఇవేది సత్యము కాదు, ఇది నిత్యముగా ఉండేవి కాదు, ఇది కేవలం వ్యవహారంలో మాత్రమే సత్యము. అసలు పరమార్థం ఏమిటి? ఏమీ లేదు, అంతా శూన్యమే. ఇది వాళ్ళు బౌద్ధులు చెప్పినటువంటి మాట. ఈ మాటలు 2 శంకర భగవత్పాదులు బాగా ఆకట్టుకున్నాయి. ఏమిటి? ఒకటి పరమార్థ సత్యము, లోక వ్యవహార సత్యము. ఈ 2 మాటలు, ఈ 2 మాటలు అడాప్ట్ చేసుకున్నారు నెమ్మదిగా. మాకు కూడా 2 ఉన్నాయి. ఒకటి పరమార్థ సత్యము, రెండవది లోక వ్యవహార సత్యము. లోక వ్యవహార సత్యం మీరు చెప్పినట్టే మేము చెబుతాం. ఎందుకంటే మనుషులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, చేసే వ్యవహారాలు, జీవన ప్రక్రియ అంతా ఉంది. ఇదంతా ప్రపంచం అంతా కనిపిస్తోంది కనుక ఇది వ్యవహార సత్యము, వ్యవహారంలో అంతా ఉన్నది, ఇది మేము ఒప్పుకుంటాం. రెండవది పరమార్థ సత్యం అని మీరు చెప్పారు, అంతా శూన్యం అన్నారు, అది మేము ఒప్పుకోం. మా పరమార్థ సత్యంలో భగవంతుడు ఒకడున్నాడు. మాకు వేదం చెప్పినటువంటి పరబ్రహ్మము పరమాత్మ ఒకడున్నాడు. ఆయన ఎవరైనా కానివ్వండి, నారాయణుడో శివుడో ఎవరో, ఏకోదేవ కేశవోవా శివోవా, మాకేం పెద్ద అక్కడ నిర్భరత్వం లేదు. కానీ ఒక దైవం మాత్రం ఒకటి ఉన్నది అని 2 మేము సత్యాలు అంగీకరిస్తాం. ఒకటి వేదము చెప్పిన పరమాత్మ అనే సత్యము, రెండవది ఈ వ్యవహారంలో కనిపిస్తున్నటువంటి సత్యం. ఇది వ్యవహార సత్యము, వేదం చెప్పిన భగవంతుడు అనేది పరమార్థ సత్యము. అదే ఉంది నిజానికి. ముందు ఉన్నది అదే, చివరికి మిగిలేది అదే. ఈ ప్రపంచం ఏమీ ఇవాడు ఉన్నట్టుగా ఉండదు, రేపు ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏం లేదు, ఇది పోతూనే ఉంటుంది. అందువల్ల ఇది సత్యం కాదు, ఇది కేవలం వ్యవహారం. కేవలం పరమార్థ సత్యం భగవంతుడు ఒక్కడే. ఇది శంకర భగవత్పాదుల వారు ప్రధానముగా తన దర్శనానికి తీసుకుని, తమ దర్శనం అంతా కూడా పరమార్థ సత్యంగా బ్రహ్మాన్ని ఒప్పుకోండి, పరమాత్మను ఒప్పుకోండి, కానీ ఇది కేవలం మీరు బ్రతుకుతున్నారు కనుక ఉన్నది అని ఒప్పుకోండి. వ్యవహారంలో సత్యం ఒప్పుకోండి, కానీ పరమార్థంలో చూస్తే ఈ జగత్ ఏమీ లేదు. ఏమంటే శంకర భగవత్పాదుల వారు ఇలా అనటానికి ఏమైనా వారికి ప్రమాణం ఉందా? ఎందుకు ఈ విషయంలో మరి బౌద్ధులు అలాగే చెప్పారు కదా. బౌద్ధులు ఏమన్నారు? అయ్యా వ్యవహారం ఒకటి ఉందండి, అది కాదనిలేమన్నారు. మీరు అదే అంటున్నారు, కానీ మీరు ఆ మాట అనటానికి మీకు ఏమన్నా ప్రమాణం ఉందా అంటే మాకు అక్కడక్కడ వేదంలో వాక్యాలు కనపడుతున్నాయి, ఉపనిషత్తులో వాక్యాలు కనపడుతున్నాయి. ఏం కనపడుతోంది? నోపజనం స్మరతి. అక్కడికి పోయిన తర్వాత, శరీరం వదిలేసి పైకి పోయిన తర్వాత అక్కడి నుంచి ఉపజనం నస్మరతి. చుట్టూ శవం పడేసి చుట్టూ కూర్చుని తల్లి ఆ కూతుళ్ళు వాళ్ళు వీడు కుయ్యోముర్రోని ఏడుస్తూ ఉంటే అలా ఏడవబడుతూ కనిపించినటువంటి ఉపజనం శరీరం, జనముతో చుట్టువారిన ఈ శరీరాన్ని వాడు స్మరించడు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఈ శరీరం అక్కర్లా, ఈ జనాలు అక్కర్లా, ఇవేమీ అక్కర్లా. ఇటువంటివి కొన్ని మాటలు అక్కడక్కడ ఉన్నమాట వాస్తవమే. వేదంలో మనకు అక్కడక్కడ ఉపనిషత్తులో కనిపిస్తున్నాయి. వాటి యొక్క తాత్పర్యం వేరు. కానీ బౌద్ధులు చెప్పిన దానికి దగ్గరగా మనకు ఆ వేద వాక్యాలు ఉండటం చేత ఓహో బౌద్ధులు చెప్పిన ఈ వ్యవహార సత్యం అనేటువంటిది, పరమార్థ సత్యం అనేది ఇది మనం అంగీకరించడంలో కొంచెం ఔచిత్యం ఉన్నదని పాపం వేదాన్నే ఉపనిషత్తులోనే ఆలంబనంగా చేసుకొని కొన్ని వాక్యములను వారు తమ బుద్ధితో వచ్చినట్టుగా అర్థాలు మార్చుకొని ఈ ప్రక్రియ తీసుకొచ్చారు. ఇప్పుడు రామానుజాచార్య స్వామివారి దగ్గర వారికి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే చార్వాకులను నెట్టిపారేయాలి, బౌద్ధులను నెట్టిపారేయాలి. ఎందువలనంటే ఇప్పుడు ఇవాళ బౌద్ధులు లేరు, రామానుజుల కాలనాటి బౌద్ధులు లేరు. కానీ బౌద్ధుల యొక్క భావజాలాన్ని వంట పట్టించుకొని బౌద్ధపు ముసుగులో ఉన్న పెద్ద మనుషులు ఇవాళ ఉన్నారు. వీరు కుదృష్టులు. వీరిని కూడా పైకి నెట్టవలసిన అగత్యం మాకు ఉన్నది. లేకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటి? వాళ్ళన్న మాటలే వీళ్ళు అంటున్నారు. ఎడం చేయి పొర చేయి అన్నట్ట. ఎడం చేయి అయినా పొర చేయను రెండో ఒకటే, దానికి పెద్ద తేడా ఏం లేదు. వ్యవహారం కనిపిస్తోందండి, ఏమీ లేదండి అని వీరన్నారు. నిజమేనండి, ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఇదేమీ స్మరించరు కదా, ఈ శరీరం చూడడు కదా, ఈ బంధువులను చూడడు కదా, ఇవేమీ అక్కర్లేదు కదా. అందువల్ల ఇవి వారు అన్నట్టుగా వ్యవహారంలో ఇది సత్యం, కానీ పరమార్థంగా ఇది సత్యం కాదు. ఈ మాట ఒకటి గట్టిగా పట్టుకుపోయింది సమాజంలో. ఆ బౌద్ధుల యొక్క సంస్కారం ఈ ప్రక్రియలో నిలబడిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఖండించాలి. అందుకని వారు రామానుజుల వారు ఏం చేశారు? అయ్యా, రెండు సత్యాలు ఉన్నాయ్యా, రెండూ పరమార్థ సత్యాలే. ఒకటి పరమాత్మ పరమార్థ సత్యం, రెండవది ఈ జగత్తు పరమార్థ సత్యం. అంటే భగవంతుడు ఎంత పరమార్థ సత్యమో జగత్తు కూడా అంత పరమార్థ సత్యమే. అయితే జగత్తు పరమాత్మ నుంచి వచ్చిందా? రాలేదు. ఈ జగత్తులో రెండు ఉన్నాయి. జీవులు ఉన్నారు, ప్రకృతి ఉన్నది. చెట్టు పుట్ట, రాయి రప్ప, ఈ రకంగా మన కంటికి కనిపించేది ఏదో అది ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతిలో తాను భోగాన్ని అనుభవిస్తూ నేను 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 అనే భావన కలిగినటువంటి ఒకడు ఉన్నాడు, జీవుడు ఒకడు ఉన్నాడు. ఈ రెండు ప్రపంచం, ఈ రెండు కలిస్తేనే నేను అనే ఒక తత్వము, నాది అనే ఒక తత్వం రెండు కలిస్తేనే ప్రపంచం, అంతకంటే ఏం లేదు. నాది అంటే ఏమిటి? ఈ నేల నాది, ఆకాశం నాది, నీరు నాది, నిప్పు నాది, చెట్టు నాది, పుట్ట నాది, కొండ నాది, బండ నాది, ఇదంతా నాది. ఇవన్నీ నాదిగా కలిగిన నేను ఒకడు ఉన్నాను. ఈ రెంటికంటే ప్రపంచం అనేది ఏమీ లేనే లేదు. ఈ రెండూ సత్యమే. అంటే నాది అనేది సత్యమే, నేను సత్యమే. ఈ రెండు ఎవరివి? ఆయనవి. మీరు నాన్న పరమార్థ సత్యం అన్నారు చూసారా, భగవంతుడు. ఆ పరమార్థ సత్యమైన భగవంతునికే చెందినది ఈ ప్రపంచము. ఆయన నుండి వేరు చేయరానిది ఈ శరీరము. మన శరీరం మన నుండి ఎలా మనం వేరు చేయలేమో, దానితో మనం తాదాత్మ్యాన్ని చెంది నేను నడుస్తున్నా, నేను చూస్తున్నా, నేను తింటున్నా, నేను పడుకున్నా అని నేను అని ఎలాగైతే కలగలుపుకుంటున్నామో అలాగే ఈ ప్రపంచాన్నంతటినీ కూడా నాదిగా నేనుగా కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ ఉన్నాడు. అందువల్ల ఇదంతా కూడా ఆయనకి శరీరం. ఈ ప్రపంచం అంతా శరీరం. ఇక్కడుండే జీవులంతా పరమాత్మ శరీరం. ఇక్కడుండే చెట్టు పుట్ట రాయి రప్ప అంతా కూడా పరమాత్మ శరీరం. పరమాత్మ శరీరము కలవాడు, ప్రపంచమే శరీరమే కలిగినటువంటి వాడు పరమాత్మ. ఈ రకమైన ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఏమిటి రామానుజుల వారు మనకు చేసినది? రామానుజుల వారు చేసింది మనం కాలగర్భంలో కోల్పోయిన ప్రపంచాన్ని మళ్ళీ మన స్వాధీనం చేసి, వాళ్ళు జీవులు లేరు అన్నారు, ప్రపంచమే లేదు పొమ్మన్నప్పుడు జీవులు ఎక్కడ ఉన్నారు? జీవులు లేరు, ఈ చెట్టు పుట్ట ఏమీ లేదన్నారు. కానీ ఇవన్నీ ఉన్నాయండి.
ఇవన్నీ పరమాత్మకే చెందిన వస్తువుగా ఇదంతా ఉన్నది. ఈశావాస్యమిదగం సర్వం, ఇదంతా కూడా సర్వనియామకుడైన పరమాత్మకు నివాస స్థానమైనటువంటిది. యత్కించ జగత్యాన్ జగత్, ఇక్కడ ఈ జగత్, ఈ ప్రపంచంలో ఏది పరిణామశీలమై ఏదైతే కొంచెం కనిపించినా అది కేవలం ఆయనకి చెందినదే. కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు కనుక చెట్టేన భుంజీత, నాయన ఇది నాది కాదు, ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చింది కనుకనే, ఆయన ఇచ్చిన గాలి కనుక నాకు ఎంత అవసరం అంత పీల్చుకుంటా, ఆయన ఇచ్చిన నీరు కనుక ఎంత అవసరం అంత తాగుతా, ఆయన ఇచ్చిన దేహం ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటా, ఆయన ఇచ్చిన నేలను నాకు ఎంతవరకు అవసరం అంత వినియోగించుకుంటా అని వినియోగించుకోవటం వరకే నీకు బాధ్యత తప్ప దీని మీద నీకు అధికారము లేదు అని ఈశావాస్యోపనిషత్తు యొక్క తాత్పర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రామానుజాచార్య స్వామివారు విష్ణు పురాణాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. చాలా ప్రమాణంగా విష్ణు పురాణం మనకు జాగ్రత్తగా చదువుకున్నట్టయితే రామానుజుల వారి యొక్క శ్రీభాష్యానికి విష్ణు పురాణము నకలు. శ్రీభాష్యంలో ఉండే ప్రతి అంశానికి విష్ణు పురాణాలు మీకు రిఫరెన్స్ కనిపిస్తుంది. అందుకనే విష్ణు పురాణానికి ఎంత నిర్భరత్వం ఇచ్చారంటే దాని మీద అపార్థం చెబితే మేము ఒప్పుకోమన్నారు. శంకర భగవత్పాదుల వారు విష్ణు పురాణం తీసుకుని కొన్ని శ్లోకాలన్నింటి వారి అర్థాలని మార్చి అవన్నీ పట్టుకొచ్చి దాదాపు 50-60 శ్లోకాలు విష్ణు పురాణం నుంచి పట్టుకొచ్చి ఇలా అర్థం కాదు, ఇలా అర్థం కాదు, ఇలా అర్థం కాదు, ఇలా అర్థం కాదు, ఈ మంత్రానికి ఇలా అర్థం చెప్పకూడదు, దీనికి ఇలా అర్థం చెప్పకూడదు అని సమస్త వేద శాస్త్ర పురాణ ఆగమ వీటన్నింటికి కూడా ఒక సరి అయినటువంటి మార్గాన్ని మనం చూడాలి అని సూచించినటువంటి వారు. ఆ మధ్య ఒకసారి మీ అమెరికాలోనే ఏదో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే, ఏముందండి శంకర భగవత్పాదులు రామానుజుల యొక్క సిద్ధాంతం గురించి ఏదో మాట్లాడతారు, రామానుజులు ఏమిటి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఏముందండి, ప్రపంచం ఉందన్నారు, ఉందనే అంటున్నాం కదా, మనమంతా లేదంటున్నాం ఏంటండి. నోబడీ ఈజ్ గోయింగ్ టు డిలై దిస్ వర్డ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్, సైంటిఫిక్గా ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. దాన్ని హౌ హీ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్ విన్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ది ప్రపంచం ఇప్పుడే ఉన్నప్పుడు ఇవాళ నేను యుక్తితోటి ప్రపంచం ఉందని నిరూపించవలసిన అవసరం పెద్ద రామానుజుల వారికి ఏముంటుంది? అందులో జగత్ సత్యత్వం చెప్పడం అనేది రామానుజుల వారి కంట్రిబ్యూషన్ కానే కాదు. ఇది రెండవది దైవతత్వాన్ని గురించి చెప్పారు. దైవతత్వాన్ని గురించి చెప్పినప్పుడు వారేమైనా తత్వాన్ని తూచి చెప్పారా? అలా కనిపించట్లా. ఎందువల్లంటే వారు ఇంటర్ప్రిటేటివ్ మెథడ్ తీసుకున్నారు. వారు శంకర భగవత్పాదుల వారు ఏ వాక్యం పట్టుకొస్తే దానికి అర్థం కాదు, ఇలా అర్థం చెప్పాలి, దీనికి ఇది అర్థం కాదు, అలా ఇద్దరూ చేసిన పని అది. శంకర భగవత్పాదుల వారు ఉపనిషద్ వాక్యములకు తమకు తోచిన అర్థం వారు చెప్పారు. రామానుజుల వారు కూడా ఆ ఉపనిషద్ వాక్యములకే తీసుకొని అర్థం చెప్పారు. అంటే ఇద్దరి యొక్క కాన్సెప్ట్స్కి మూలము ఉపనిషద్ దర్శనమే తప్ప వీరి అనుభవం కారణంగా మాకు అనిపించట్లేదు. నిజంగా వారి అనుభవమే కారణం అయితే ఉపనిషత్తును పక్కన పెట్టండి, మాకు ఇలా అనిపిస్తోంది అని అనుభవం చెప్పమనండి. ఎక్కడా చెప్పలేదు. శంకర భగవత్పాదుల వారు తమ భాష్యంలో చెప్పలేదు, రామానుజుల వారు తమ భాష్యంలో చెప్పలా. ఎంతసేపు ఉపనిషత్తు అక్కడ చెప్పింది, ఇక్కడ ఈ ఉపనిషత్తు చెప్పింది, దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని. కానీ ఇంటర్ప్రిటేటివ్ మెథడ్లోనే వారు తమ యొక్క దర్శనాన్ని మన ముందు ఉంచారు తప్ప వారు అనుభవాన్ని ముందు పెట్టినట్టుగా మనకేం కనపడదు. ఒకవేళ కనుక అలా పెట్టారా అని పెద్ద ఆర్గ్యూ చేశాడు బాబు. చాలా చేస్తే నాయన అప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది. ఈ ఉపనిషత్తులు ఏవి కూడాను మన అనుభవానికి దూరమైన విషయాన్ని చెప్పలేదయ్యా. మన అనుభవంలో ఉన్న విషయాన్నే ఉపనిషత్తులు అయినా ఆకాశంలోంచి ఊడిపడి ఆకాశంలోంచి ఎక్కడా ప్రపంచానికి అనుభవంలో లేని విషయాన్ని ఏమైనా చెప్పాయనుకుంటావా? ఉపనిషత్తులు మన అనుభవంలో ఉన్న విషయాన్నే చెప్పాయి. ఆ చెప్పిన దానికి వీరి అనుభవం జోడించి, వీరి యొక్క దర్శనాన్ని జోడించి, దీనికి ఇలా అర్థం చెబితే బాగుంటుంది, దీనికి ఇలా అర్థం చెబితే బాగుంటుందని ఆ అర్థం చెప్పుకోవటం వరకే వీరి స్వాతంత్ర్యం తప్ప వీళ్ళ భావం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఉపనిషత్తులోంచే వచ్చింది. అందులో ఉపనిషత్తు దర్శనమే భారతీయ దర్శనము. దాన్ని చూచిన కోణాన్ని బట్టి నేను ఇక్కడ ఇలా చూస్తున్నాను, నాకు చాలా నగిషి అద్భుతంగా కనిపించింది. ఇంకో ఆయన వెనక పక్క నుంచి చూశారు, ఆయనకు మరొకటి కనిపించింది. స్తంభం ఎలా ఉన్నది అంటే ఇది 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 అన్నీ ఐ కాంట్ ఇంటర్ప్రిట్. ఇన్ టోటాలిటీ ఐఎమ్ టోటల్ డమ్. ఈ స్తంభాన్ని మీరు నిరూపించండి అంటే నేను ఎక్కడ నిరూపించగలను? చెప్పలేను.
నేను ఈ భాగాన్ని చూసి నా కంటికి కనిపించేది నేను చెబుతా, మరొకరు ఆ పక్క నుంచి చూసి చెబుతారు. అందులో దర్శనం చేయదగిన తత్వం ఒకటి సమగ్రమైన పరిపూర్ణ తత్వం ఉంటే ఆ బ్రహ్మతత్వాన్ని ఆ దర్శించిన కోణంలో వీరు ఒక స్థాయిలో ఒక రకంగా వీరు దర్శించారు, మరొక రకంగా మరొకరు దర్శించారు. అందులో దర్శనాల్లో ఉండే తేడా తప్ప నాయన తత్వం ఎక్కడ మారని లేదు, తత్వం ఒకటే. ఔపనిషదమైన బ్రహ్మతత్వాన్నే శంకరులు చూచారు, అందులో వారికి ఏం గుణాలు కనిపించలేదు. ఔపనిషదమైన బ్రహ్మతత్వాన్నే రామానుజులు చూచారు, అందులో కళ్యాణ గుణాలు రామానుజుల వారికి కనిపించాయి. వారికి శివుడు విష్ణువు ఎవరూ కనిపించలేదు, రామానుజుల వారికి విష్ణువు కనిపించాడు, అంతే. శివుణ్ణి ఎవరు పట్టురాలేదు, విష్ణువు ఎవరు పట్టురాలా, వేదంలోనే ఉంది, ఉపనిషత్తులోనే ఉంది. ఉపనిషత్తులో ఉన్న దర్శనమే. పరమాత్మ అక్కడే ఉన్నాడు. ఎన్ని రకాలుగా ఉంటాడో, ఎన్ని రూపంలో ఉంటాడో. పురురూప ఇయ్యతే ఇంద్రో మాయాభి పురురూప ఇయ్యతే. ఇంద్ర పరమైశ్వర్య సంపన్నుడైన పరమాత్మ మాయాభి తన యొక్క ఆశ్చర్యకర శక్తులతో పురురూప ఇయ్యతే అనేక రూపములతోటి ఆయన దర్శిస్తాడయ్యా. ఎవడికి వాడి సంస్కారాన్ని బట్టి ఏ రూపాన్ని దర్శిస్తాడో ఆ దర్శించిన దాన్ని ఇదే పరమార్థం అని వాడు చెబుతారు. ఇది పరమార్థం కాకపోలేదు, ఇది తప్పకుండా పరమార్థమే. ఇది లోకంలో ఈ ఆర్గ్యుమెంట్స్ చాలా వస్తున్నాయి. వచ్చినా మనం గుర్తించవలసింది, శంకర భగవత్పాదుల కాలానికి వేద భాష్యులు వచ్చారు, కుదృష్టులు లేరు. కానీ రామానుజుల కాలానికి వేద భాష్యులు కుదృష్టులు అని రెండు రకాల వాళ్ళు వచ్చారు. ఈ రెండు రకాల వాడిని నిలువరించి సమాజము లేదు, జీవన విధానము లేదు, ఇదంతా వ్యవహారము, అబద్ధము, ఏదో కనిపిస్తుంది అలాగూ అనే ధోరణిలోంచి ఇది నిజమేనయ్యా, నీ బ్రతుకు నిజము, నీ కష్టాలు నిజము, నీ సుఖం నిజము, నీ జీవన విధానము వాస్తవము, కానీ దీన్ని భద్రంగా చేసుకోవడానికి ఒక ఆయనని ఆశ్రయించవలసి ఉంటుంది. ఆయన ఆశ్రయించి నువ్వు భద్రంగా చేసుకో. అందుకే రాధాకృష్ణ వారు అంటారు, శంకర భగవత్పాదుల కాలంలో మనకేదన్నా ఒక కష్టం వస్తే అయ్యా కరావలంబనం ఇవ్వయ్యా అంటే ఇచ్చేవారు ఎవరు లేరు. ఎందుకంటే ఉన్నది నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరాఖ్యాత, శుద్ధ, బుద్ధ, ముక్త. దాని విశేషం వేశారు. నిర్గుణం, నిరంజనం, నిర్వికల్పం, నిరాఖ్యాతం, శుద్ధం, బుద్ధం, ముక్తం. ఇది బ్రహ్మం. అదేమో అందదు పోకి, ఎక్కడ ఏముంది, ఎక్కడ పట్టుకోవడానికి వీలు లేదు. అటువంటి ఆవిడ్ని, అటువంటి పరబ్రహ్మాన్ని ఆర్తి కలిగిన వాడు ఎలా పట్టుకోగలడు? పట్టుకోలేడు. అందులో శంకర భగవత్పాదులు సామాన్యుల యొక్క ఆర్తిని తీర్చే తత్వమును వారు అందించలేదు. వారు ఇచ్చిన తత్వము నిరాకారము, నిరంజనమైనటువంటిది, ఏదో ఎలూఫ్గా ఉండే తత్వాన్ని ఇచ్చారు. అది నిజమే కావచ్చును కాక, కానీ వీడు అందుకోలేడు. ఇక్కడ హిమాలయం శిఖరం మీద పెట్టి మందు అక్కడ ఉంది, ఉంటే ఉండొచ్చును కాక, కానీ నాకు అందద్దు, అది నేను వేసుకోవాలి కదా. రామానుజుల వారు అలా చేయరా, నాయన నీకు దగ్గరగా ఉన్నదయ్యా, ఇదిగో అనేక కళ్యాణములు గుణములు కలది, నువ్వు కనుక ఆర్తితోటి స్వామి అని కనుక మొరబెట్టుకుంటే నీ ఎగురికొచ్చి కరావలంబనం చేసి నిన్ను రక్షిస్తుంది. అటువంటి వ్యక్తిగతమైన ఆరాధన యోగ్యమైన ఒక తత్వాన్ని రామానుజుల వారు ఇచ్చారండి. దట్ ఈజ్ ది యూనిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ రామానుజులు చేసిన. అంతవరకు ఎవరే బల, అంతవరకు మనం ఆక్రోశిస్తే అరణ్యరోధనమే, అడవిలోకి వెళ్ళి ఏడిస్తే ఏం ప్రయోజనం? ఏమీ లేదు. ఎందుకంటే ఆ నిరంజనము, నిర్వికల్పము, నిరాఖ్యాతము, నిర్గుణమైనటువంటిది అవ్యక్తాహి గతిర్ దుఃఖం. నీకెందుకురా నాయన, అది అవ్యక్తమైన మార్గం నీకు అర్థమైంది సావదు. దుఃఖం దేహవద్భిరవాప్యతే, వస్తుంది ఎప్పుడో, కానీ దుఃఖం ఏదో చాలా కష్టపడితే కానీ అక్కడికి అది కూడా ఏదో ఉంటుంది, దానికి ఏదో ఒక ఆకారం ఉండాలి, అది జ్యోతిర్మయముగా ఉంటుంది, అది అక్కడికి నువ్వు వెళ్ళాలి, చాలా కష్టం. ఇదిగో వ్యక్తమైన మార్గంలో వెళ్ళమని కృష్ణుడే చెప్పాడు. అందువల్ల చక్క కళ్యాణ గుణములు కలిగి ఒక అందమైన ఆకారము కలిగి మనకు చూచేటప్పటికల్లా మనసును ఆకట్టుకునేటువంటి ఒక అద్భుతమైన రూపం కలిగేటువంటి మూర్తిని, అర్చామూర్తిని మనకు శ్రీరంగనాథుడిని మనకు స్వామి అనుగ్రహించారు. అలాగే వెంకటేశ్వరుని, శ్రీనివాసుడిని మనకు రామానుజుల వారు అనుగ్రహించాడు. ఇప్పుడు అవి కరావలంబన మనం చేయగలగము. అటువంటి అద్భుతమైన దర్శనం చేశారు రామానుజుల వారు. అందువల్ల ఇది మీకు అర్థమయ్యి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇందులో నేను మాట్లాడిన మాటలో మీకు అర్థం కాని అతి క్లిష్టమైన ఎక్కడో ఉండే పదార్థాలు ఏం లేవు, అన్నీ మామూలు మాటలు నేను చెప్పాను. ఈ దర్శనం తెలుసుకోండి. ఎప్పుడు కూడాను ఏదో మూఢంగా మాకు ఇంతే ఇలా అని అనుకోవద్దు. కాస్త పుస్తకాలు చదవండి, కాస్త అర్థం చేసుకోండి. ఇవాళ కొంచెం అర్థమవుతుంది, రేపు కొంచెం 4 పేజీలు ఇవాళ అర్థమవుతుంది, రేపు ఇంకో 4 పేజీలు చదువుతాం, ఎల్లుండి ఇంకో 4 పేజీలు చదువుతాం.
అంటే ఒకసారి ఇంత తినం కదా, కొద్ది కొద్దిగా అమ్మ ఇంత పెడితేనే ఇవాళ ఈ శరీరం ఇలా తయారైంది మనకి. కొద్ది కొద్దిగా తింటాం. అలాగే బుద్ధికి కూడా మనం కొంచెం విషయాన్ని అందించినట్టయితే ఒక స్పష్టమైనటువంటి మార్గము, ఒక ఆలోచన ధోరణి మనకు వస్తుంది. వేదాంత ధోరణి అనేది ఈ జీవితానికి పనికిమాలింది కాదు, జీవితంలో చాలా అవసరమైనదే వేదాంత ధోరణి. మన జీవన విధానంలో అదొక భాగం, అది గుర్తించండి. ఇది ఎక్కడో కూర్చొని గుళ్ళో విడిగా కూర్చొని అక్కడెక్కడో కూర్చొని కళ్ళు మూసుకుని చేసే వ్యవహారం కాదు ఇది. మన నిత్య జీవనంలో ఆలోచన విధానంలో మన యొక్క ఈ వేదాంత ధోరణి కూడా సాగుతూ ఉండాలి. అది ఎప్పటికప్పుడు మన జీవనాన్ని అది మలస్తూ ఉండాలి, మన ముందుకు తీసుకెళ్ళడానికి అది ఒక సాధకంగా ఉండాలి. అటువంటి ప్రక్రియను మోస్ట్ ప్రాక్టికబుల్, చాలా ఆచరణయోగ్యమైన సిద్ధాంతాన్ని మనకు రామానుజుల వారు చెప్పారు. వారు ఎంత కష్టపడ్డారు, 30 సంవత్సరాలు బ్రతికారు శంకర భగవత్పాదుల వారు. వాళ్ళని రూట్అవుట్ చేసి పరిచారు శుభ్రంగా. బౌద్ధులందరినీ కూడా ఎలా దాటించారు. అందుకే మనకి చైనాలోనూ అక్కడ జపాన్లో తప్ప ఇక్కడ భారతదేశంలో బౌద్ధులు ఎక్కడ కనపడరు. చుట్టుపక్కల అటు ఇటు పారిపోయారు. సరే, ఇప్పుడు విజృంభించారు. శంకర భగవత్పాదులు లేరు కదా, అటు విజృంభించారు అనుకోండి. ఏమండి, వాళ్ళిద్దరిని తీసేసిన మరి ఆ ముసుగు వేసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారుగా. ఇంకా అదే భావజాలాన్ని మరొక రకంగా పోపులు పెట్టి తిరుమాతలు పెట్టి అందంగా స్పృహణీయంగా ఘాటుగా ఉండేట్టుగా చేసేవాళ్ళకి బోడంత మంది ఉన్నారు కదా. మరి ఈ కుదృష్టులు వీరందరినీ ఎలా చేయాలంటే ఇవాళ రామానుజుల వారి యొక్క గతి కావాలి. తర్వాత మధ్వాచార్యుల వారు వచ్చారు. రామానుజులు చెప్పిన మాటే చెప్పారు, కానీ వారికి ఒక్క కోపం వచ్చింది. ఎందుకు రామానుజుల వారు కాంప్రమైజ్ అవుతారు? రామానుజుల వారు చాలా చోట్ల కాంప్రమైజ్ అయ్యారు. మీరు భేదాన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. అభేదం ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. భేదాభేదం ఒప్పుకుంటారా? మీరు వారిని ఖండించడం ఎందుకు? కిం భేద ప్రతిపాదయిష్ట, కిం అభేద ప్రతిపాదయిష్ట, కిం భేదాభేదో వా అంటే త్రితయస్య శృతితమతత్వాత్ త్రితయం అభ్యుపగమిదే. భేదము శృతి చెప్పింది, అభేదము శృతి చెప్పింది, భేదాభేదము శృతి చెప్పింది. అందులో మేము 3 ఒప్పుకుంటాం. మరి 3 ఒప్పుకుంటే ముగ్గురిని ఎందుకు ఖండించారు మీరు? మనకు అర్థం కాదు. మీరు చేయకూడదుగా పని. భేదవాదిని ఖండించకూడదు, అభేదవాదిని ఖండించకూడదు, భేదాభేదవాదిని. అందుకంటే భేదాభేదవాద పాపీయానయం వాద, బ్రహ్మాజ్ఞానవాదాదపి పాపీయానయం భేదాభేదవాద. ఏంత వాళ్ళు చేసిన మహాపకారం ఏమిటి? మరి 3 శృతి సమ్మతాలు అంటున్నారు కదా. అంటే రామానుజుల వారి కాలంలో ఆయనది ఒక రకమైనటువంటి ఒక మధ్యదశ. ఎందుకంటే శంకర భగవత్పాదుల మీద అంత తీవ్రంగా ఆయన ఖండించినటువంటి వారు ఇంకోరు ఎవరూ లేరు. యాములు కూడా పెద్దగా వారు ఏం చేయలేకపోయారు. రామానుజుల మీద ఆ బాధ్యత పడింది. అందువల్ల అంతకాలము రూట్ అవుట్ అయిపోయి ఉండేటువంటి 300 సంవత్సరాలు పాతుకుపోయిన సిద్ధాంతాన్ని బయటికి నెట్టిపారేటువంటి అది సామాన్యమైన విషయం కాదు. దానిలో ఒకప్పుడు వారు అటు ఇటుగా ఉండవలసిన స్థితి కూడా ఉండవచ్చును. మధ్వాచార్యుల వారు అలా వద్దు, ద్వైతము అంతే. నువ్వు అద్వైతం ఒప్పుకో అంతే. ఎట్ ఎనీ టైం, ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు రూట్ అవుట్ ఇట్. అద్వైతమే. అందుకే మీకు వాదాలు చూడండి, శాస్త్రవాదాలు నేను 2-3 చోట్లకి వెళ్ళా. వాళ్ళకి మధ్వాచార్యుల వారు పిలిచారు, పేజావర స్వామి వారు ఆహ్వానిస్తే వెళ్ళాను. వాడు ఎంతసేపు మీరు అద్వైతులనే ఖండిస్తారు, విశిష్టాద్వైతులను ఖండించరు. మనం ఖండించడానికి ఏముంటుంది? మనం చెప్పిన మాటలే మాటలు ఇంకో రకంగా చెప్పడం తప్ప అందుకంటే ఏం లేదు. కానీ అక్కడికి వస్తే ఎంతసేపు ద్వైతులకి అద్వైతులకి హోరాహోరీ యుద్ధం వాళ్ళే చేసుకుంటుంటారు. అంటే కాంప్రమైజ్ కాలేకపోయారు ఎవరు? మధ్వాచార్యుల వారు. సరే, తర్వాత వారు ఇంకా వచ్చారు. పోపో నీళ్ళ కుంభల్సనయ్య అని మనకి 1650 వరకు నింబార్కాచార్యుల వారు, వల్లభాచార్యుల వారు, చైతన్య మహాప్రభు, ఆసార స్వామినారాయణ వారు, ఇలా రకరకాల వాదాలు వచ్చాయి. ఏమొచ్చినా రామానుజుల వారి యొక్క వాదాన్నే దానిని కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళారు తప్ప రామానుజుల వారి కంటే. అందుకే శాంకరవాదములు లేవు. శంకర భగవత్పాదులు ఒకటే. రామానుజుల వైష్ణవం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మాధ్వం వైష్ణవమే, నింబార్కం వైష్ణవమే, వల్లభ సంప్రదాయం వైష్ణవమే, చైతన్య సంప్రదాయం వైష్ణవమే, అన్నీ వైష్ణవమే. వైష్ణవమే శాఖోపశాఖలుగా విస్తరించింది తప్ప మీకు అద్వైతానికి అన్ని శాఖలు తర్వాత వచ్చే అవకాశం. భావజాలం మారచ్చు. ఏదో వాచస్పతి యొక్క వాదం, ఏదో ప్రత్యక్షచారిగా ఇంకో అలా అవాంతర వాదాలు, చిన్న వాదాలు ఉంటే ఉండొచ్చు. కానీ అద్వైతం ఒకటిగానే ఉన్నది. కానీ వైష్ణవం మాత్రం తర్వాత చాలా వెళ్ళింది, బాగా ప్రాచుర్యాన్ని దేశంలో పొందింది. అందువల్ల
అటువంటి రామానుజాచార్య స్వామి వారు మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు మన ఇల్లు గురించి చూసుకోవాలన్న గోడ వంటి ఇల్లు అని ఒకసారి చూసుకుంటుంటే మా ఇల్లు మేము ఉండేది సుఖంగా ఉండాలి అనే భావన మనకు కలుగుతుంది. మనం చూడలేదనుకోండి, చూడకపోతే అది సరి అయినటువంటి పద్ధతి కాదు. అందువల్ల భగవద్రామాయణ దర్శనాన్ని మీరు తెలుసుకోండి, స్వామి పెద్దల ద్వారా వినండి. మన స్వాములంతా భాష్యాలు సేవించి వారు చక్కగా ఉపన్యాసాలు ఇవ్వడానికి, ప్రవచనాలు ఇవ్వడానికి సిద్ధంగా కటిబద్ధులై ఉన్నారు. అడగండి, మీరు వస్తేనే అడగందే అమ్మాయినా పెట్టదు. అవసరం ఉంది ఇక్కడ చెప్పబడును అని బోర్డులో పెట్టుకుని ఎవడో ఉండదు. మీకు వస్తే ఆకలిసి అమ్మని పెట్టండి అంటే పెడతారు, పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అడగకపోవటం మీ దోషమే తప్ప చెప్పకపోవటం వీళ్ళ దోషం ఎవరిది, పండితుల దోషం కానే కాదు. అందువల్ల మీరు అడిగి దర్శనాన్ని కూడా తెలుసుకోండి. రామానుజుల వారి యొక్క పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. మేము ఊరికినే ఇచ్చా, ఆ మధ్య వైష్ణవ సంఘానికి ఇచ్చా. మేము ఊరికినే ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చేసేట. అంటే అంత మహావైష్ణవులు ఉన్నారు అక్కడ. ఆ వైష్ణవులకి రామానుజుల వారు అక్కర్లా, మేము వైష్ణవులం కావాలి, మాకు బ్యానర్ మాత్రం కావాలి, శ్రీ వైష్ణవ చీ వైష్ణవ ఆ బ్యానర్ మాత్రం పెట్టుకుంటాం. కానీ మా రామానుజుల వారు అక్కర్లా, వారి పుస్తకాలు అక్కర్లా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. మేము రామానుజులను చెప్పుకోకండి. మీరేం రామానుజుల వారి మా సంప్రదాయం మాదని మేము చెప్పుకోకపోతే వారేమో దుఃఖపడ్డారా, ఇంకెవరైనా కొడతారా? చెప్పుకున్నప్పుడు మీరు లాయల్గా ఉండండి, ఆ పుస్తకాలు చదవండి, ఆ పుస్తకాలు తీసుకోండి. డబ్బులు ఇచ్చి తీసుకోండి, లేదా ఊరికైనా తీసుకోండి. బోర్డు ఉన్న మా దగ్గర చక్కగా రామానుజుల వారి చరిత్ర అది ఉంది, చక్కగా చదువుకోండి. కొంచెం జీవన విధానాన్ని అందంగా ఇంతకంటే సుఖంగా చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.